హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగి పెర్వర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి నార్మల్గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వామిక్కతో ఒక చిన్ని వ్లాగ్ అనమాట. అమ్మ వాళ్ళది విలేజ్ కదా, సో మంచిగా ఎంజాయ్ చేసింది 1 వీక్ మొత్తం. అంటే బయట అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, అంత ఫ్రీ స్పేస్ ఉంటుంది. మ్యాక్సిమం ఉన్నన్ని రోజులు ఇంట్లో కంటే మొత్తం బయటనే తిరిగిందనమాట. ఇంకా 1 వీక్లో చుట్టుపక్కల వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేసింది. ఇంకా అలా ఈవినింగ్ టైంలో అలా కొద్దిసేపు బయటికి తీసుకురాగానే చూడండి ఫేస్లో ఎంత హ్యాపీనెస్, ఆ ఎగ్జైట్మెంట్ వేరు అవన్నీ చూస్తూ ఉంటే. ఎందుకంటే మా ఇంటి దగ్గర అంతగా ఏం కనిపించవు కదా, కోళ్ళు మేకలు ఇవన్నీ. సో అక్కడ చాలా ఎంజాయ్ చేసింది అనమాట. విలేజెస్లో ఎర్లీ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటాయి, చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఇంతకు ముందు అంటే వెళ్ళినప్పుడు నార్మల్ గా చూసి నవ్వేది, బట్ ఇప్పుడు కొంచెం కొంచెం తెలుస్తుంది కాబట్టి వాటిని చూడగానే రమ్మనడం అరవడం భలే చేస్తుంది అనమాట. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది వామికని ఇలా చూస్తుంటే, అరే 1 year అయిపోయిందా, ఇంత పెద్దగా అయిపోయిందా అని చెప్పి. కొంచెం కొంచెం మాట్లాడడం నేర్చుకుంటుంది, ఇంకా డాన్స్ వేయడం అన్ని అనమాట 1 by 1. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మా మమ్మీ వంట రూమ్ లో చూడండి ఏమో చేస్తుంది. ఏం చేస్తుంది అబ్బా అని చూస్తే సేమియా. ఈవినింగ్ టైమ్స్ లో హాట్ గా తింటే బాగుంటది కదా, సో కానీ ఎప్పటి నుంచో అనుకుంది చెయ్యాలని. సో ఇంకా సేమియా చేసింది అనమాట. మార్నింగ్ మా మమ్మీ బెండకాయ ఫ్రై చేసింది, ఈవినింగ్ చూసేసరికి మొత్తం అయిపోయింది, కొంచెమే ఉందనమాట. అంత టేస్టీ కుదిరింది. అది కూడా ఎప్పుడో ఒకసారి కుదిరిద్ది అనమాట మా అమ్మకి టేస్టీగా. బెండకాయ అనగానే గుర్తొచ్చింది, చిన్నప్పుడు అనుకునే వాళ్ళం బెండకాయ తింటే మంచిగా మ్యాథ్స్ వస్తుంది, మంచిగా మ్యాథ్స్ బాగా చేస్తారు అని చెప్పి. అవునో కదా కామెంట్ చేయండి. కానీ నేను నిజంగా చెప్తున్నా, 10th వరకు మ్యాథ్స్ చేయడానికి నేను చాలా కష్టపడేదాన్ని. అన్ని సబ్జెక్ట్స్ లో మ్యాథ్స్ అనగానే అదొక టెన్షన్ వచ్చేసేది అనమాట. అండ్ మన దగ్గర కూడా ఒక మిస్టేక్ ఉంటది, ఇంట్రెస్టింగ్ గా చేస్తే ఈజీగానే ఉండేదేమో. సో మా మమ్మీ కూడా ఇక్కడ అదే అంటుంది అనమాట, తెలుసుకుంటే ఈజీ అని చెప్పి. అయితే వెంటనే 25 5 అని అడిగాను, కానీ నో ఆన్సర్. నవ్వుతుంది. కానీ నాకు 10th తర్వాత తెలిసింది మ్యాథ్స్ కూడా ఈజీ వేలో చేయొచ్చు అని చెప్పి. ఈ గ్యాప్ లో మా సేమియా చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ లోపు మా అన్నయ్య కూతురు, తన పేరు భూమి అనమాట. సో 3rd క్లాస్ చదువుతుంది. సో మేము వచ్చినప్పుడు అల్లా వస్తుంది అనమాట, ఇక్కడే ఉండిద్ది. స్కూల్ నుంచి రాగానే ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయి వచ్చింది అనమాట మా ఇంటికి. సో మేము వచ్చినప్పుడల్లా వామికని మంచిగా ఆడిస్తుంది అనమాట. ఒక్కటి ఏంటంటే హోంవర్క్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు, అది మాత్రం ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇంకా అందరం కలిసి కూర్చొని సేమియా అయితే తింటున్నాము. నార్మల్ గా కొంతవరకు పిల్లలు ఏది చూసినా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తారు. ఇప్పుడు నేను గ్లాస్ లో పోస్తుంటే ఎంత మందికి అని చెప్పి తను కౌంట్ చేస్తా ఉంది, అలా అనమాట. ఇంకా అందరం మాట్లాడుకుంటూ మంచిగా సేమియా అయితే తినేసాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వామిక కూడా పడుకుంది. సో తను పడుకున్నప్పుడే మనం పనులన్నీ చేసుకోవాలి. ఇంకెవరి పని వాళ్ళు స్టార్ట్ చేసేసారు. మా మమ్మీ ఏమో ఇంకా మిషన్ కుట్టడానికి రెడీ అవుతుంది అనమాట. ఎవరిదో కాదు, నా బ్లౌజే కటింగ్ చేస్తుంది. ఇంకా భూమి దగ్గరికి వెళ్ళేసరికి ఆడుకుంటుందేమో అనుకున్నాను, మంచిగా కూర్చొని క్లాస్ వింటుంది. అసలు నేనే షాక్ అయ్యాను. అయితే ఏం క్లాస్ వింటుందబ్బా అని చూస్తే మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్ క్లాస్ ఇంత ఇంట్రెస్టింగ్ గా వింటుందా అనిపించింది నాకు. అందులోనూ చాలా ఈజీ వేలో చేసేస్తుంది అనమాట. సో నేను కొంచెం క్లాస్ వినేటప్పుడు అబ్జర్వ్ చేస్తే మంచిగా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తుంది. షాకింగ్ ఎందుకన్నా అంటే, ఇంతకు ముందు తను మ్యాథ్స్ అంత ఇష్టంతో చేసేది కాదు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మ్యాథ్స్ చాలా ఈజీగా చేసేస్తుంది. తను మ్యాథ్స్ చేస్తుంటే నాకే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఎలా నేర్చుకుంటున్నావు మ్యాథ్స్ అని అడిగితే అప్పుడు తను ఏం చెప్పిందో తెలుసా, షీఈస్ లెర్నింగ్ మ్యాథ్స్ ఫ్రమ్ బాంజూస్ ఆన్లైన్ క్లాసెస్. అండ్ మెయిన్ గా ఏంటంటే ఫ్రీ క్లాస్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో బాంజూస్ ఫౌండెడ్ బై నీలకంఠం బాను, హూ ఇస్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. బాంజులో జాయిన్ అయిన దగ్గర నుంచి భూమి మ్యాథ్స్ చాలా బాగా చేస్తుంది. అండ్ మెయిన్ గా ఒక్క బ్యాచ్ కి మాక్సిమం 3 to 4 స్టూడెంట్సే ఉంటారనమాట. సో అప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ యొక్క స్ట్రగుల్స్ అండ్ విన్స్ ఈజీగా తెలుసుకోగలరు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే బాంజు కరికులం అక్రాస్ 20 countries లో 70,000+ కిడ్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. లర్నింగ్ మ్యాథ్స్ ఇన్ ద రైట్ వే. ఎలా అంటే యూనిక్ మ్యాథ్స్ అప్రోచ్ అయితే ఉంటుంది అనమాట. లైక్ సో ఎలా అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, తర్వాత దానికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, అలా స్టెప్ బై స్టెప్ ఈజీ వేలో స్టూడెంట్స్ కి అర్థమయ్యేటట్టు టీచ్ చేస్తారనమాట. హానెస్ట్ గా చెప్పాలంటే భూమి మాత్రం చాలా ఈజీ వేలో మ్యాథ్స్ చేసేస్తుంది వితౌట్ యూజింగ్ ఎనీ క్యాలిక్యులేటర్. లైక్ వర్డ్ ప్రాబ్లమ్స్, ఫ్రాక్షన్స్ ఉంటాయి కదా. అండ్ మెయిన్ గా కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ గా క్లియర్ అయిన తర్వాతే వాళ్ళు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్తారనమాట. సో బాంజూస్ లో ద లర్నింగ్ ఆఫ్ మ్యాథ్స్ అనేది ఈ వేలో ఉండిద్ది. సో కొంతవరకు పిల్లలకి మ్యాథ్స్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడే ఫ్రీ డెమో క్లాస్ ని అయితే బుక్ చేసుకోండి. ఇన్ కేస్ ఫ్రీ క్లాస్ నచ్చింది అనుకోండి, మనం ఫుల్ కోర్స్ కి ఎన్రోల్ అవ్వచ్చు విత్ అన్ ఎక్స్క్లూజివ్ 30% డిస్కౌంట్ అనమాట. మెయిన్ గా మన ఆడియన్స్ కోసమే. సో ఈ ఆఫర్ అయితే ఎక్కువ రోజులు ఉండదు. సో వెంటనే ఫ్రీ డెమో క్లాస్ బుక్ చేసుకోండి. Happily we can join in Banzu, empowering every student with the joy of maths. Details నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. Bye bye.